ఐపీఎల్ 2025 18 సీజన్ ఆల్మోస్ట్ చివరి ఘట్టానికైతే చేరుకుంది. క్వాలిఫైర్ 1లో ఆర్సీబీ దండయాత్ర దెబ్బకి పంజాబ్ కింగ్స్ కు దిమ్మ తిరిగిపోయింది. వారు వన్ సైడ్ అయింది. క్వాలిఫైర్ 1లో ఆర్సీబీ గెలిచి ఫైనల్లో ప్రవేశించింది. ఎలిమినేటర్ మ్యాచ్ లో ఆడిన నిన్న ముంబై వర్సెస్ జీటీ మ్యాచ్ లో జీటీ త్రుటిలో ఓడి 20 పరుగులతో ఓడి ఎలిమినేట్ అయితే అయిపోయింది. ఈ మ్యాచ్ లో జీటీ సైడ్ నుంచి బట్లర్ లేని లోటు స్పష్టంగా కనపడిందో లేదో తెలియదు కానీ వీళ్ళ మిస్ ఫీల్డింగ్ వల్ల, క్యాచ్ డ్రాప్స్ వల్ల, అలాగే మంచి ఫినిషింగ్ లేకపోవడం వల్ల జీటీ ఓడి ఇంటికి వెళ్ళక తప్పలేదు. సో ఎలిమినేటర్ మ్యాచ్ లో జీటీ ఓడింది. ముంబై ఇండియన్స్ క్వాలిఫైర్ 2లో అడుగుపెట్టింది. అయితే క్వాలిఫైర్ 2లో ముంబై ఇండియన్స్ మరియు పంజాబ్ కింగ్స్ తలబడనున్నాయి. సో ఇది పంజాబ్ కింగ్స్ కి డెఫినెట్లీ అడ్వాంటేజ్ గా మాట్లాడుకోవచ్చు. ఎందుకంటే ఈ మ్యాచ్ జరిగేది ముల్లాన్పూర్ లో కాదు. ముల్లాన్పూర్ లో ఈ సీజన్ లో పంజాబ్ కింగ్స్ చాలానే డిజాస్టర్స్ చూసిందని చెప్పుకోవచ్చు. ఇన్ఫాక్ట్ ఆర్సీబీ 2 మ్యాచ్లు ముల్లాన్పూర్ లోనే పంజాబ్ కింగ్స్ ను ఓడించింది. అయితే ముంబై ఇండియన్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ తో జరిగే ఈ మ్యాచ్ లో ఏ టీం గెలిస్తే ఆ టీం డైరెక్ట్ గా ఆర్సీబీతో ఫైనల్లో తలబడుతుంది. అయితే ఐపీఎల్ 2025-18 ఎడిషన్ లో భాగంగా క్వాలిఫైర్ 2లో భాగంగా జూన్ 1న అంటే ఆదివారం రాత్రి 7:30 నరేంద్ర మోడీ స్టేడియం అహ్మదాబాద్ వేదికగా క్వాలిఫైర్ 2 అయితే ఈ ఇరు జట్ల మధ్య జరగనుంది. ఓడిన టీం ఇంటికి, గెలిచిన టీం ఫైనల్ కి అయితే వెళ్తుంది. అయితే ముంబై ఇండియన్స్ ఎక్స్ట్రీమ్లీ వెల్ ఇన్ టచ్ అని చెప్పుకోవచ్చు. ఎలిమినేటర్ మ్యాచ్ లో జీటీ మీద క్లియర్ డామినెన్స్ అయితే చూపించింది. ఇటు బౌలింగ్ లో అటు బ్యాటింగ్ లో డామినెన్స్ అనేది కనబరిచింది. అయితే పంజాబ్ కింగ్స్ ఈ టోర్నీ అత్యంతరం సూపర్ గా పెర్ఫార్మ్ చేసింది. ఎక్సెప్ట్ క్వాలిఫైర్ అని చెప్పుకోవచ్చు. దట్ డే పంజాబ్ కింగ్స్ ది కాదని చెప్పుకోవచ్చు. అయితే ఈ మ్యాచ్ లో ఎలా అయినా గెలిచి ఫైనల్ కు చేరి ఆర్సీబీని ఓడించి తొలి టైటిల్ సాధించాలని పంజాబ్ కింగ్స్ అయితే భావిస్తుంది. సో క్వాలిఫైర్ 2 ఒక టఫెస్ట్ రైవలరీ అయితే చూడబోతున్నాం. ఇద్దరు టీమ్స్ లో బ్యాటింగ్ డెప్త్ చాలా బాగుందని చెప్పుకోవచ్చు. అందులోనూ బ్యాటింగ్ పిచ్ గా మాట్లాడుకోవచ్చు. అయితే ఈ మ్యాచ్ జరిగే స్టేడియం డీటెయిల్స్ ఏంటి, పిచ్ రిపోర్ట్ ఎలా ఉండబోతుంది, వెదర్ కండిషన్ పరిస్థితి ఏంటి, లైవ్ ఎక్కడ చూడొచ్చు, ఈ గ్రౌండ్ యొక్క ఐపీఎల్ స్టాట్స్ ఎలా ఉన్నాయి, ప్లేయింగ్ లెవెన్ లో ఏమైనా బిగ్ చేంజెస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా, అలానే ఏ టీం ఫేవరెట్, ఏ టీం గెలిచే పాసిబిలిటీస్ ఎక్కువగా ఉన్నాయి, అన్నిటి గురించి ఈ వీడియోలో క్లియర్ కట్ గా తెలుసుకుందాం. ముందుగా ఈ స్టేడియం డీటెయిల్స్ మాట్లాడుకుంటే ఈ మ్యాచ్ జరిగేది నరేంద్ర మోడీ స్టేడియం గుజరాత్ లో ఉంది. మొటేరా స్టేడియం అని కూడా పిలుస్తారు. అలానే ఇండియాలోనే కాదు వరల్డ్ వైడ్ గా బిగ్ స్టేడియం గా మాట్లాడుకోవచ్చు. దీన్ని 1982లో ఓపెన్ చేశారు. ఆడియన్స్ కెపాసిటీ 1,32,000 గా ఉంటుంది. అలానే డైమెన్షన్స్ పరంగా ఒక యావరేజ్ గ్రౌండ్ గా మాట్లాడుకోవచ్చు. ఎయిదర్ సైడ్స్ 66 మీటర్లు గాను, స్ట్రైట్ బౌండరీ వచ్చే 74 మీటర్లు గాను, బిహైండ్ వికెట్స్ 58 మీటర్లు గాను ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ తర్వాత ఆల్ ఇంపార్టెంట్ పిచ్ రిపోర్ట్ గురించి మాట్లాడుకుంటే అందరికీ తెలిసిందే, నరేంద్ర మోడీ స్టేడియం అంటేనే పరుగుల వరద అని. ఈ పిచ్ ట్రూ బౌన్స్ ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బ్యాట్ మీదకి బంతి ఫ్రీగా అయితే వస్తుంది. అలాగే అవుట్ ఫీల్డ్ చాలా ఫాస్ట్ గా అయితే ఉంటుంది. అందులోనూ క్వాలిఫైర్ 2 మ్యాచ్ కి డ్రై సర్ఫేస్ అయితే తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయట. ఇనిషియల్ గా పేస్ స్వింగ్ జనరేట్ అవుతుంది. డిఫాక్ట్ అనేది కీ రోల్ ప్లే చేయనుంది. అందులో చేజింగ్ ఇస్ ద బెస్ట్ థింగ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే డిఫాక్ట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి. ఇక లైవ్ స్ట్రీమింగ్ గురించి మాట్లాడుకుంటే అందరికి తెలిసిందే, టెలివిజన్ లో వచ్చేసరికి స్టార్ స్పోర్ట్స్ 2లో చూడాల్సి ఉంటుంది. స్టార్ స్పోర్ట్స్ 1లో తెలుగులో చూడొచ్చు. అలానే యాప్స్, వెబ్సైట్ల పరంగా చూసుకుంటే జియో హాట్ స్టార్ లో చూడొచ్చు. ఇక వెదర్ రిపోర్ట్ గురించి మాట్లాడుకుంటే వర్షాలు పడిపోయి మ్యాచ్ లాగిపోయే ట్విస్టులు అయితే ఏమీ లేనట్లే కనబడుతున్నాయి. బట్ కొంచెం క్లౌడీగా అయితే ఉంటుంది. మ్యాచ్ డేన మార్నింగ్ టెంపరేచర్ 28 డిగ్రీ సెంటీగ్రేడ్ వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. హ్యూమిడిటీ లెవెల్స్ వచ్చేకి యావరేజ్ గా ఉండనున్నాయని మాట్లాడుకోవచ్చు. అలాగే ఈ నరేంద్ర మోడీ స్టేడియం యొక్క ఐపీఎల్ స్టాట్స్ పరిశీలిస్తే టోటల్ గా ఇప్పటి వరకు ఇక్కడ 42 మ్యాచ్లు జరిగాయి. ఫస్ట్ బ్యాటింగ్ వాళ్ళు 21 గెలిస్తే సెకండ్ బ్యాటింగ్ వాళ్ళు కూడా 21 గెలిచారు. ఫస్ట్ మ్యాచ్ 20 మార్చ్ 2010లో జరిగింది. అంటే లాస్ట్ మ్యాచ్ ప్రీవియస్ మ్యాచ్ 25 మే 2025లో జరిగింది. టాస్ గెలిచిన టీమ్స్ మ్యాచెస్ విన్ అయింది 19. టాస్ ఓడిన టీమ్స్ మ్యాచ్ విన్ అయింది 23. హైయెస్ట్ టోటల్ ఈ గ్రౌండ్ లో 243 పరుగులు 5 వికెట్లుగా పంజాబ్ కింగ్స్ పెట్టయితుంది. లోయెస్ట్ టోటల్ ఈ గ్రౌండ్ లో 89 పరుగులకే జీటీ ఆల్ అవుట్ అయింది ప్రీవియస్ సీజన్ లో. హైయెస్ట్ రన్ చేసి ఈ గ్రౌండ్ లో పరిశీలిస్తే 207 పరుగులు 7 వికెట్లుగా కేకేఆర్ పేట అయితే ఉంది. లోయెస్ట్ టోటల్ డిఫెన్స్ చూసుకుంటే 130 పరుగులు 8 వికెట్లుగా డీసీ పేట ఉంది. ఈ గ్రౌండ్ లో ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ 172 పరుగులుగా ఉంది. అలాగే ముంబై ఇండియన్స్ మరియు పంజాబ్ కింగ్స్ యొక్క హెడ్ టు హెడ్ రికార్డ్స్ పరిశీలిస్తే టోటల్ గా వీళ్ళిద్దరి మధ్య 32 మ్యాచ్లు జరిగాయి. పెద్ద డిఫరెన్స్ అయితే వీళ్ళ మధ్య లేదని చెప్పుకోవచ్చు. ఒకరి మీద ఒక క్లియర్ డామినెన్స్ అయితే ఈక్వల్ గా ఉంది. ముంబై ఇండియన్స్ 17 గెలిస్తే పంజాబ్ కింగ్స్ 15 గెలిచింది. ఈ సీజన్ లో ఆల్రెడీ వీళ్ళిద్దరి మధ్య ఒక మ్యాచ్ అయితే జరిగింది. దానిలో ముంబైని ఓడించి పంజాబ్ కింగ్స్ భయంకరంగా గెలిచి టాప్ స్పాట్ లో అయితే ఈ మ్యాచ్ ఈ సీజన్ లో నిలిచింది. దీంతో ఈ మ్యాచ్ ముంబై ఇండియన్స్ కి రివెంజ్ మ్యాచ్ గా మాట్లాడుకోవచ్చు. అలాగే గెలిచిన టీం డైరెక్ట్ గా ఫైనల్ లో అయితే చేరువవుతుంది. ఇక ఫైనల్ గా ఇరువురు టీమ్స్ యొక్క ప్లేయింగ్ లెవెన్ గురించి మాట్లాడుకుంటే ముందుగా పంజాబ్ కింగ్స్ యొక్క ప్లేయింగ్ లెవెన్ గురించి డిస్కస్ చేద్దాం. లీగ్ దశలో ఆడిన 14 మ్యాచ్లు 9 విజయాలు, ఒక మ్యాచ్ రద్దు.
భయంకరమైన బ్యాటింగు, 6 అన్‌క్యాప్డ్ ప్లేయర్స్ విజృంభణ, డిసిప్లినరీ బౌలింగ్ యూనిట్, టెరిఫిక్ ఫీల్డింగ్. బట్ సడెన్‌గా క్వాలిఫైర్ 1లో చతికిలబడింది. అయినా పంజాబ్ కింగ్స్ తక్కువ అంచనా వేయలేం. ఎందుకంటే వీళ్ళ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ అంత ఈజీగా ఏది తీసుకోడు. పక్కా ఫైనల్‌లో ఆర్‌సీబీని ఓడించాలనే ప్రతీకారంతో ఉన్నాడు. అయితే ప్రీవియస్ మ్యాచ్‌లో 101 పరుగులకి ఆల్ ఔట్ అయింది పంజాబ్ కింగ్స్. అది కూడా ఆర్‌సీబీ మీద క్వాలిఫైర్ 1లో. అయితే వీళ్ళ ఓపెనింగ్ వీళ్ళ బలం. ప్రియాంశు ఆర్య ఈ సీజన్‌లో చాలా ఎఫెక్టివ్‌గా బ్యాటింగే చేశాడు. అదే ఫ్లోని కంటిన్యూ చేయాలని చెప్పుకోవచ్చు. ఇంక తొందరగా క్వాలిఫైర్ 1 మ్యాచ్‌ని మర్చిపోయి రికవర్ అవ్వాల్సి ఉంది. అలాగే ప్రభ్ సిమ్రాన్ సింగ్ అద్భుతంగా బ్యాటింగ్ చేస్తాడు. ఉన్నంతసేపు లిటరల్లీ చిత్త కొట్టేస్తాడు. బట్ 6 కొట్టగానే సింగిల్ చేసి ఫేసింగ్ మార్చుకునే ఉద్దేశం పక్కన పెట్టి మళ్ళీ 6 కోసం 4 కోసం ట్రై చేసి వికెట్ అయితే గిఫ్ట్‌గా బౌలర్స్‌కి ఇచ్చేస్తున్నాడని చెప్పుకోవచ్చు. ఇన్‌ఫాక్ట్ ఆర్‌సీబీతో మ్యాచ్‌లో ఇదే చూసాం. ఫామ్‌లో ఉన్న జోష్ ఇంగ్లీష్ కూడా ఇదే లై తప్పాడు. బట్ ఈ టాప్ ఆర్డర్‌లో మంచి ఇన్నింగ్స్ అయితే ఒకళ్ళన్నా ఆడితేనే ముంబై పేస్ యూనిట్‌ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఒక్కరైనా లాంగ్ ఇన్నింగ్స్‌గా వీళ్ళ ముగ్గురులో కన్వర్ట్ చేయాలి. ఆన్ దట్ టైమ్ మిడిల్ ఆర్డర్‌లో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, నేహాల్ వదీరాతో స్కోర్ బోర్డ్‌ని పరుగులు పెట్టించడానికి ఛాన్సెస్ అనేవి పెరుగుతాయి. ఇక ఫినిషింగ్‌లో శశాంక్ సింగ్, మార్కస్ స్టైనెస్, అజ్మతుల్లా ఉమర్దాయిలతో సాలిడ్ ఫినిషింగ్ అయితే పంజాబ్ కింగ్స్ సొంతం అని చెప్పుకోవచ్చు. అందరు ప్లేయర్స్ మినీ క్యామియోలు ఆడాలి. ఒకరిద్దరు ఖచ్చితంగా లాంగ్ ఇన్నింగ్స్‌లు కన్వర్ట్ చేయాలి. 20 ఓవర్స్ బ్యాటింగ్ మ్యాటర్ పక్కన పెట్టి 16 ఓవర్లే అనుకోని జస్మిత్ బుమ్రాని జాగ్రత్తగా ఆడి రిమైనింగ్ 16 ఓవర్లు టార్గెట్ చేసి కొడితే ఖచ్చితంగా పంజాబ్ కింగ్స్ గేమ్ ప్లాన్ ఇదే కానుంది. అలా కొడితేనే స్కోర్ బోర్డు మీదుగా పరుగులు ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే ఇక బౌలింగ్ యూనిట్‌లో మార్కో జన్సన్ లోటు కొంతవరకు కనబడుతుందని చెప్పుకోవచ్చు. అందరూ బెటర్ ట్రాక్ లోనే ఉన్నారు కాబట్టి అతను లోటు లేకుండా చేసుకోవచ్చు. ఇంపార్టెంట్లీ పేస్ యూనిట్ నడిపించే పంజాబ్ కింగ్స్ పేస్ యూనిట్ నడిపించే హర్షదీప్ సింగ్ బెటర్ స్టార్ట్ అయితే ఇవ్వాలి. రోహిత్ శర్మ, బెస్ట్, సూర్యకుమార్ యాదవ్ వీళ్ళలో ఇద్దరినైనా అవుట్ చేసి పంజాబ్ కింగ్స్ కనుక బెస్ట్ స్టార్ట్ ఇస్తే ఖచ్చితంగా గేమ్ లో పంజాబ్ కింగ్స్ అయితే ఉంటుంది. అలాగే కేఎల్ జెమిన్సన్ వెల్ ఇన్ సపోర్ట్ అని చెప్పుకోవచ్చు. అయితే ఈ మ్యాచ్ లో ఐ థింక్ ప్లేయింగ్ లెవెన్ లోకి విజయ్ కుమార్ వైశాఖ్ వచ్చే ఛాన్సెస్ మాక్సిమం ఉన్నాయి. ఓవరాల్ గా పేస్ యూనిట్ లో మొత్తం 4 పేసర్స్ అయితే ఉన్నారు. హర్షదీప్ సింగ్, కేఎల్ జెమిన్సన్, విజయ్ కుమార్ వైశాఖ్, అజ్మతుల్లా ఉమర్ జయాలతో పేస్ అటాక్ అయితే ఇంప్రెసివ్ కనబడుతుంది. ఇక స్పిన్ యూనిట్ లో నాకు తెలిసి ఖచ్చితంగా ఈ మార్పే జరుగుతుంది అనుకున్నా. హర్ప్రీత్ బార్ ప్లేస్ లో యుజ్వేంద్ర చహల్ ఆడే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ముంబై ఇండియన్స్ కి అంత ఈజీగా అయితే బ్యాటింగ్ చేయడం ఇలా బౌలింగ్ లో కష్టమని చెప్పుకోవచ్చు. ఓవరాల్ గా పంజాబ్ కింగ్స్ యొక్క ప్లేయింగ్ లెవెన్ పేపర్ మీద పరిశీలిస్తే ప్రభ్ సిమ్రాన్ సింగ్, ప్రియాంశు ఆర్య, జోష్ ఇంగ్లీష్, శ్రేయస్ అయ్యర్, నేహల్ వదీరా, మార్కస్ స్టైనెస్, శశాంక్ సింగ్, అజ్మతుల్లా ఉమర్జాయ్, కేఎల్ జెమిన్సన్, యుజ్వేందర్ చహల్, హర్షదీప్ సింగ్ ఇలా ఉన్నారు. ఇంపాక్ట్ ప్లేయర్ గా విజయ్ కుమార్ వైశాఖ్, హర్ప్రీత్ బార్ లేదంటే ముషిర్ ఖాన్ ఈ ముగ్గురు ఎవరో ఒకరు ఆడే ఛాన్స్ అయితే ఉన్నాయి. అలాగే వీళ్ళ స్ట్రెంత్ చూసుకుంటే వీళ్ళు అన్క్యాప్డ్ ప్లేయర్స్ అని చెప్పుకోవచ్చు. ముందుగా ప్రియాంశు ఆర్య, ప్రభ్ సిమ్రాన్ సింగ్ గుడ్ స్టార్ట్ అయితే రావాలి. అలాగే మెయిన్ గా శ్రేయస్ అయ్యర్, నేహాల్ వదీరా, హర్షదీప్ సింగ్ వీళ్ళకి స్ట్రెంత్ గా చెప్పుకోవచ్చు. ఇక ఫైనల్ గా ముంబై ఇండియన్స్ ఒక ప్లేయింగ్ లెవెన్ గురించి మాట్లాడుకుంటే నిన్న మ్యాచ్ లో జీటీపై గ్రేట్ స్టార్ట్ అయితే ముంబై ఇండియన్స్ కి వచ్చింది. బట్ అది ఒక మిస్ఫీల్డ్ వల్ల వచ్చిందని అర్థం చేసుకోవాలి. సో క్యాచెస్ విన్స్ మ్యాచెస్ అని చెప్పుకోవచ్చు. రోహిత్ శర్మ క్యాచ్ ని 2 పరుగుల దగ్గర మిస్ చేశారు. తర్వాత ఒక 2 లైఫ్లు ఈజీ వచ్చాయి. సో లక్కీ శర్మగా చెప్పుకోవచ్చు. ఈ 2 పరుగుల దగ్గర మిస్ చేయడం వల్ల ఏకంగా రోహిత్ శర్మ బ్యాట్ నుండి 81 పరుగుల భారీ ఇన్నింగ్స్ చూసాం. సో ముంబైకి గ్రేట్ స్టార్ట్ అయితే వచ్చింది ఓవరాల్ గా. అదర్ హ్యాండ్ ఓపెనర్ జానీ బేస్టో ఆడింది నిన్న మ్యాచ్ అయినా ఏదో మొదటి నుంచి ఐపీఎల్ ఆడుతున్నట్టు సూపర్ ఫామ్ లో ఉన్నట్టు అబ్సల్యూట్లీ స్పాట్ అని లిటరల్లీ చెత్త కొట్టేశాడు భయ్య. 200 పైన స్ట్రైక్ రేట్ తో ఏకంగా 47 పరుగులు చేశాడు. ఆ తర్వాత సూర్యకుమార్ యాదవ్ ఒక మినీ కామియో 33 పరుగులతో గ్రేట్ ఇన్నింగ్స్ అయితే ఆడాడు. ఓవరాల్ గా టాప్ ఆర్డర్ అయితే మంచి రిథమ్ లో ఉంది కాబట్టి ముంబై ఇండియన్స్ స్కోర్ బోర్డు పై 200 పైన పరుగులు అయితే పెట్టగలిగింది. ఇక తర్వాత మిడిల్ ఆర్డర్ లో తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా మినీ కామియోలు ఆడారు. ఒక 25 రన్స్ అట్టాగు. తర్వాత నమ్మిన తీరు కూడా అంతగా ఆడలేదనిపించాడు. బట్ మన వాళ్ళ నుండి స్కోర్ బోర్డు మీద పరుగులు రావాలంటే ఖచ్చితంగా టాప్ ఆర్డర్ లో ఒక బిగ్ ఇన్నింగ్స్ కి కన్వర్ట్ చేయాల్సిందని చెప్పుకోవచ్చు. మరోసారి రోహిత్ శర్మనే కీ రోల్ ప్లే చేయనున్నాడు. ఇక అలాగే ఫినిషింగ్ లో హార్దిక్ పాండ్యా, నమన్ తీర్ నుండి గుడ్ ఫినిషింగ్ అయితే ఖచ్చితంగా కావాలి. లేదంటే బ్యాటింగ్ డెప్త్ ఎక్కువగా ఉన్న పంజాబ్ మీద ఇలా స్కోర్ బోర్డు ఆనకపోవచ్చు. అయితే ఇలా బౌలింగ్ ఏంటి గురించి మాట్లాడుకుంటే ద బెస్ట్ జస్ప్రీత్ బుమ్రా. పిచ్చితో సంబంధం లేకుండా, స్వింగ్ తో పని లేకుండా బ్యాట్స్మెన్ ఎవరైనా, బౌలర్ ఎవరైనా అవన్నీ చూడకుండా వికెట్ తీసి ప్రతిసారి ముంబై ఇండియన్స్ ఫ్రంట్ మూవ్ లో తీసుకెళ్లేది ఎవరైనా జస్ప్రీత్ బుమ్రా. సో ఇతను మాత్రం ఇదే టెరిఫిక్ బౌలింగ్ అయితే కంటిన్యూ చేయాల్సి ఉంటుంది. అలాగే జస్ప్రీత్ బుమ్రా ఇదే రోల్ ను జీటీ మీద అయితే ప్లే చేయడం చెప్పుకోవచ్చు. అలానే రిచర్డ్ గ్లిసన్ చాలా ఇంప్రెసివ్ గానే బౌలింగ్ చేశాడు. బట్ కొంచెం ఎకనామికల్ గా ప్రూవ్ అయ్యాడు. ట్రెంట్ బోల్డ్ వికెట్లు తీసిన జీటీ మీద మోస్ట్ ఎక్స్పెన్సివ్ గా ప్రూవ్ అయ్యాడు. ఈ 2 ఎకనామికల్ గా కంట్రోల్ చేసుకుని వీళ్ళిద్దరు బౌలింగ్ చేయాల్సి ఉంటుంది. అలానే అశ్విని కుమార్ ద లెఫ్ట్ హ్యాండ్ పేసర్ ఎక్స్ట్రీమ్లీ వెల్ బౌలింగ్ వేసి చేశాడు జీటీ అని చెప్పుకోవచ్చు.
అదే ఫామ్‌ని కంటిన్యూ చేయాల్సి ఉంది. ఇక స్పిన్ యూనిట్‌లో మిచెల్ శాంట్నరే నడపనున్నాడు. స్పిన్‌కి హెల్ప్ లేదని చెప్పి జీటీతో మ్యాచ్‌లో ఒక్క ఓవర్ మాత్రం బౌలింగ్ చేశాడు. బట్ హార్దిక్ పాండ్యా నుంచి కూడా పేస్ బాధ్యతలైతే చేపట్టనున్నాడు. పోయినసారి మ్యాచ్‌లో మాత్రం గట్టిగా ఎక్స్‌పెన్సివ్‌గా ప్రూవ్ అయ్యాడు. ఈసారి మ్యాచ్ అయినా కంట్రోల్ చేసుకోక తప్పదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అహ్మదాబాద్ హోమ్ గ్రౌండ్‌గా చాలా మ్యాచ్‌లు ఆడాడు కాబట్టి, ఆ అనుభవం ఉంది కాబట్టి బంతితో కూడా రాణించక తప్పదని చెప్పుకోవచ్చు. ఇక ఓవరాల్‌గా ముంబై ఇండియన్స్ ప్లేయింగ్ లెవెన్‌లో బిగ్ చేంజెస్ అయితే ఉండకపోవచ్చు. నాకు తెలిసి దీపక్ చాహర్ ఒకవేళ ఫిట్‌గా ఉంటే అతను ప్లేయింగ్ లెవెన్‌లోకి వచ్చే ఛాన్స్ ఉన్నాయి. లేదంటే ఇదే ప్లేయింగ్ లెవెన్ కంటిన్యూ చేసే ఛాన్స్ మాక్సిమం ఉన్నాయి. ఓవరాల్‌గా ముంబై ఇండియన్స్ ప్లేయింగ్ లెవెన్ పేపర్ మీద పరిశీలిస్తే రోహిత్ శర్మ, జానీ బెయిర్స్టో, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, నమన్ ధీర్, రాజ్ బవా, మిచెల్ శాంట్నర్, ట్రెంట్ బోల్ట్, జస్ప్రీత్ బుమ్రా, రిచర్డ్ గ్లాసన్. ఇంపాక్ట్ ప్లేయర్‌గా అశ్విని కుమార్ ఆడే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఓవరాల్‌గా ఈ మ్యాచ్ ఫేవరెట్ టీమ్ అయితే మాత్రం ముంబై ఇండియన్సే. బట్ నాకు మాత్రం ఎందుకో పంజాబ్ కింగ్స్ గెలుస్తుందనుకుంటున్నా. ఎందుకంటే శ్రేయస్ అయ్యర్ అంత ఈజీగా ఏది తీసుకోడు. శ్రేయస్ అయ్యర్ వర్సెస్ జస్ప్రీత్ బుమ్రా, అలాగే హర్షదీప్ సింగ్ వర్సెస్ రోహిత్ శర్మల బ్యాటిల్ చాలా ఇంట్రెస్టింగ్‌గా మారనుంది. అయితే ఈ క్వాలిఫైర్ 2 మ్యాచ్‌లో ఎవరు గెలుస్తారనుకున్నా ఖచ్చితంగా కామెంట్ బాక్స్‌లో పిన్ చేయండి. అలాగే ఈ వీడియో గనుక మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. హావ్ ఎ నైస్ డే.